రేగపండిగిరి గిరిజన గ్రామానికి సంబంధించి కూటమి ప్రభుత్వం 3.5 కిలోమీటర్ల కోసం 4 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసింది. రోడ్డు పనులు అవుతున్నాయి. అయితే అట్ ది సేమ్ టైం ఆ రోడ్డుకి కొంచెం షార్ట్ కట్ కావాల్సి ఉంది. అందుకు గాను గతంలో ఉన్న డిజైన్ మార్చి రోడ్డుకి షార్ట్ కట్లు వేయడం కోసం పక్కనే ఉన్నటువంటి ఓడి భూమి పట్ట అందుకున్న పుణ్యగిరి గ్రామస్తుడు శ్రీధర్ గౌరీశంకర్ దగ్గర ఒక 10 సెంట్లు తీసుకొని వారికి ఆల్టర్నేటివ్గా 10 సెంట్లు వేరే చోట ఇమ్మని చెప్పేసి ఇవాళ తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఈ 10 సెంట్లు వాళ్ళ దగ్గర తీసుకొని ఈ రోడ్డుకి ఇచ్చినట్టయితే దగ్గరగా ఏర్పడుతుంది. వాహనాలు ఫ్రీగా వెళ్తాయి మీదకి. ఈ శివాలయం కానీ లేకపోతే కన్వీనెంట్గా ఉపయోగకరంగా ఉంటుంది రోడ్డు. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే మరి జనవరిలో ఏదైతే కలెక్టర్ గారు వచ్చి గ్రామ సభ పెట్టి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే సమక్షంలో కొన్ని హామీలు ఇచ్చారు, ఆదేశాలు కూడా ఇచ్చారు అధికారులకి. ఏంటంటే వాళ్ళ పోడి భూములకు పట్టాలు సర్వే చేసి ఇమ్మని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు గత ఎంఆర్ఓ గారు. అలాగే వాళ్ళ ఇళ్ల స్థలాలకు కూడా పొజిషన్ పట్టాలు ఇచ్చి ఇల్లు సేవలు శాంక్షన్ చేయమని హౌసింగ్ కూడా ఆదేశాలు ఇచ్చారు. అది కూడా జరగలేదు. అలాగే అంగన్వాడీ సెంటర్ ఇస్తూ ఉన్నారు, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి కలెక్టర్ యొక్క ఆదేశాలే కింది స్థాయి అధికారులు ఖాతరు చేయలేదని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. అధికారి భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ చెప్పినా కానీ ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా కానీ వారు ఏకంగా స్పందించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే కొత్త ఎంఆర్ తహసీల్దార్ గారు వచ్చారు కాబట్టి వారైనా సరే ఆ రావర్లు తీసుకొచ్చి వెంటనే సర్వే చేపట్టి ఆ పొడి భూములు పట్టాలు ఇచ్చి వాళ్ళ పొజిషన్కి పట్టాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ కోసం పొజిషన్ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడున్న తహసీల్దార్ శ్రీనివాసరావు గారికి జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అధికార పార్టీలు ఉండి కూడా మా మాట లెక్క చేయకపోతే, కలెక్టర్ గారి ఆదేశాలు లెక్క చేయకపోతే ఖచ్చితంగా ఈ ఎంఆర్ ఆఫీస్ని దిగ్బంధం చేసినా సరే జనసేన పార్టీ పోరాడుతుందని, వీళ్ళ పట్టాలు వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా వదిలిపెట్టేది లేదని చెప్పేసి జనసేన పార్టీ తరఫున అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఉంటాను. జనసేన పార్టీగా జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన.